హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మసాలా నమ్మక్ పారా లేయర్గా వస్తుంది. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈవినింగ్ స్నాక్స్లా చేసి ఒక డబ్బాలోకి వేసి పెట్టుకుంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని 2 కప్పుల మైదాపిండిని వేసుకుంటున్నాను. మైదాపిండికి బదులుగా గోధుమ పిండినైనా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వాము కూడా వేసుకోవాలి. వాము 1/2 స్పూన్ వరకు వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు ఇలా ముద్దలా రావాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని పిండిని కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఓ 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు లేయర్గా రావాలంటే ఇలా చేయండి. 2 స్పూన్స్ మైదా పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యికి బదులుగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా క్రీమీగా రావాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియోని మొత్తం చూసి ఒక లైక్ కూడా చేయండి. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి. చాట్ మసాలా 1/2 స్పూన్, 1/2 స్పూను మిరియాల పొడి, కస్తూరి మేతిని కూడా 1 స్పూన్ వరకు వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక పిండిని కలుపుకున్నాం కదా, అది మళ్ళీ ఒకసారి 2-3 సార్లు ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రోల్లా చేసేసుకొని కట్ చేసుకోవాలి. సమానంగా ఇలా కట్ చేసుకోవాలి. పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత రౌండ్గా ఉండలు చేసుకోవాలి. ఇలా చేసేసుకొని పొడిపిండి వేసుకొని చపాతీలా ఒత్తేసుకోవాలి. అన్నిటినీ ఇలాగే సన్నగా చపాతీలా ఒత్తుకోవాలి. ఇందాక రెడీ చేసుకున్న మసాలాని పెట్టేసుకోవాలి. అన్నిటినీ ఇలా చపాతీలా ఒత్తేసుకున్న తర్వాత ఈ మసాలాని మొత్తం అప్లై చేసేసుకోవాలి. దీనిపైన ఇంకొకటి వేసుకొని దీనికి కూడా మసాలాని పెట్టేసుకోవాలి. ఇలా 5-6 ఉంటే 5-6 ఇలాగే చేసుకోవాలి. చేసేసుకొని ఇంకొకటి వేసుకొని అన్నిటినీ నేను 6 వేసుకున్నాను. ఇష్టం ఉన్నన్ని వేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనము ఒకదానిపైన ఒకటి వేసుకోవడం వల్ల మనకు లేయర్గా వస్తుంది. నమ్మక్ పారా లేయర్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. క్రిస్పీగా కూడా వస్తాయి. అన్నిటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కగానే వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి. స్టవ్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ రాగానే తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా వీటిని చేసేసుకోవచ్చు. ఇంకా మిగిలిన వాటిని కూడా వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేస్తుంటేనే లేయర్గా వస్తాయి. చూడండి, క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే బాగా ఇష్టపడతారు. అంతేనండి, మసాలా లేయర్ నమ్మక్ పారా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ పెట్టండి.